అంతమంది ముందు నేను ఉండను ఆయనతోని, నాకు నమ్మకం లేదు, నాకు అవసరం లేదు, నాకు ఆస్తే కావాలని చెప్పేసి లోపలికి పోయి ఆస్తులు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి నేను ఉంటా అంటే నేను ఎలా ఒక నేను ఒక మొగాడినే కదా సార్. ఆ? ఒక ప్రేమ కావాలని ప్రేమ లేదని చూపించినారు, ప్లస్ ఆస్తులు కావాలన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఉంటా అంటే ఈ ఆస్తులు కాకుండా డబల్ ఆస్తులు కావాలనే కదా వాళ్ళ ఉద్దేశము. ఇది కూడా తీసుకొని ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ దందాము, వీడు పోతాడు కదా ఎట్లయినా 6 ఇయర్స్ నుంచి వీడు ఇట్లే కదా పోయినాడు. వాడు వాడు నా చేతిలో ఉన్నాడు అనేదే కదా వాళ్ళ ఉద్దేశము. వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్టు, వాళ్ళు పొలిటికల్గా పోలీస్గా వాళ్ళకి సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే చేద్దాం అనుకున్నారు. దాన్ని గ్రహించే నేను తర్వాత నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నువ్వు ఉండాలి, నువ్వు ఉండు, ఈ ఆస్తి రాయించు వాళ్ళతో, మీ పేరెంట్స్తో అని చెప్పి బెదిరింపు కాళ్ళు వస్తే కూడా నేనేమనుకున్నా, వద్దు, ఇది పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటే నన్ను ఏదో చేసేసి రాయించేసుకుంటారు మొత్తము, ఇది వద్దు అని చెప్పేసి నేను డివర్స్ కేసు ఫైల్ చేసిన.